మనతో లైవ్ లో మాట్లాడడానికి అలాగే బీజేపీకి సంబంధించినటువంటి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు, ఏంటి ఈ ఫలితాలను ఎవరిని ప్రభావితం చేయబోతాయి, ఏ పార్టీని? ఈ ఫలితాలు అనేది ఏ పార్టీకి ప్రభావితం ఉండదండి. ఎందుకంటే ఈ జూబ్లీస్ ఎన్నిక అనేది ఒక సడన్ గా వచ్చే ఎన్నిక. దానికి పెద్ద ఈ ఫలితాలతో రాబోయే ఎన్నికలకు ఏదో సూచిక అని చెప్పేసి, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గదర్శ ఇవన్నీ అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా పచ్చి అబద్ధం. ఎందుకంటే వాళ్ళు ఏదో పార్టీలను గెటన్ చేసుకోవడానికి వాళ్ళు ఆడుతున్న డ్రామా తప్ప ఏం లేదు. మీరు గమనించి ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉన్న టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ ఓట్ల కోసం ఏ విధంగా తప్పాకులు ఆడినాయి, ఏ విధంగా వాళ్ళు వాటిని ఏ విధంగా సాధించుకున్నారనేది కూడా చెప్పలేదు. ఎందుకంటే సుమారు 2 లక్షల ఓట్లు ఇవాళ జూబ్లీస్ ఎన్నికలో ఉన్నాయి. ఇవాళ 2 లక్షల ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. దానిలో భాగంగా ఇవాళ మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఇది సల్మాన్ ఖాన్ అనే ఒక రౌడీ షీటర్ ను ఇవాళ పోక్సో కేసు ఉన్న వ్యక్తిని, అంటే మైనర్ అమ్మాయిలపై శారీరకంగా వాడుకున్న కేసు ఉన్న వ్యక్తిని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ధీట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అంటే మేము మైనార్టీ ఓట్ల కోసం వాళ్ళు పడిన తీరు, వాళ్ళ పడిన కష్టం ఏదైతే ఉందో ఇవాళ ఎన్నికలు మనం చూస్తా ఉన్నాం. ఇవాళ అంటే వాళ్ళకు ఆ ఓట్లే కీలకం, ఆ ఓట్లతో మేము గెలవాలని కపట బుద్ధి ఏదైతే ఉందో రెండు పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు పాల్పడిన విషయం కూడా మనం అందరం చూడడం జరిగింది. ఎందుకంటే ఆ రెండు సందర్భాలు ఏవైతే ఉన్నాయో, అంటే అదేవిధంగా ఇక మైనార్టీల ఓట్లే మాకు ఇవాళ రాబోయే కాలంలో కూడా మైనార్టీ ఓట్లే కావాలని అనుకుంటే ఇక రాబోయే కాలం కూడా అదే విధంగా వెళ్ళిపోయామని చెప్పండి. ఒక జూబ్లీస్ ఎన్నికల్లో తారుమారు, బీజేపీ ఫలితం తారుమారైన సందర్భంగా ఇక మిగతా కూడా తారుమారైతే అనుకోవడం కూడా పెద్ద తప్పు. ఎందుకంటే మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 110 అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయో, హైదరాబాద్ కూడా కొద్దిగా వీక్ అనుకో భారతీయ జనతా పార్టీ. మిగతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 110 స్థానాలు ఏవైతే ఉంటాయో ఆ 110 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో 100% సెకండ్ ప్లేస్ లేకపోతే మొదటి స్థానం ఆక్రమించి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరడం ఖాయం. ఇవాళ మీరు బీహార్ చూడండి, బీహార్ ఎన్నికల్లో ఇవాళ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది. ఇవాళ బీహార్ లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇండియా కూటమి ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నది. ఇవాళ రాబోయే కాలంలో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంటే ఈ జూబ్లీస్ ఎన్నికనే ప్రామాణికంగా తీసుకోవద్దని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న ఓటర్లు ఏదైతే ఉందో మెజార్టీ ఖమ్మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మిగతా ఏదైతే మైనార్టీ ఓట్లు ఉండేది, మైనార్టీ ఓట్లు టీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఓటు వేయడం జరిగింది. దానిలో భాగంగా ఇద్దరి మధ్యలో పోటాపోటీ నడుస్తూ ఉన్నది. 1000 పైన ఓట్ల ఒక తేడా మొదటి 2 రౌండ్లలో మనం చూస్తా ఉన్నాం. ఇంకా 10 రౌండ్లు దాదాపు 8 రౌండ్లు ఉన్నాయి. 8 రౌండ్లు ఏం జరుగుతుందని కూడా చూడాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు సోమాజిగూడలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందని ఓటర్లు అని చెప్పి చెప్పడం, మీ యొక్క మీడియా మిత్రులు చెప్పడం జరుగుతూ ఉన్నది. నేను ఏమంటా అంటే ఒక సోమాజిగూడ అని కాదు, రాబోయే కాలంలో హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడానికి ఇప్పటి నుంచి కూడా రామచంద్ర గారి నాయకత్వంలో ముందుకు వెళ్తా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా కార్యకర్తలు కూడా అన్ని రకాలు కష్టపడతా ఉన్నారు. ఇవాళ జూబ్లీస్ ఎన్నిక కూడా కార్యకర్తలు కష్టపడరు. కార్యకర్తల శ్రమ ఏదైతే ఉందో భవిష్యత్తులో దాని యొక్క ఫలితం చూడబోతా ఉన్నాయి. ఇవాళ జూబ్లీస్ ఎన్నిక ఒకటి మాకు రాకపోవచ్చు, జూబ్లీస్ లో భారతీయ జనతా ఓడిపోవచ్చు, కానీ దాన్నే బేస్ చేసుకోవద్దని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నవీన్ యాదవ్ గారి గురించి కూడా చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు గత సుమన్ సీనియర్ సుమన్ కూడా వచ్చే ప్రజలు రౌడీ షీటర్ కు మీరు ఎట్లా మద్దతు ఇస్తారని చెప్పేసి ఒక మీడియా మిత్రులు అడిగితే ఆయన కూడా ఒక అడ్మిట్ అయ్యాడు. శ్రీశైలం యాదవ్ కూడా నేను రౌడీ షీటర్ అని అడ్మిట్ అవ్వడం జరిగింది. రౌడీ షీటర్ కాదని చెప్పేసి ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. అట్లా రౌడీ షీట్లకు టికెట్లు ఇచ్చుకుంటా ఇవాళ ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వివరిస్తా ఉన్నది. ఇవాళ మీరు హోం మంత్రి శాఖ అతని దగ్గరనే ఉంది కాబట్టి హోం మంత్రి శాఖ తన దగ్గర పెట్టుకొని ఇవాళ అన్ని రకాలుగా కూడా పోలీసు యంత్రాంగంతో అన్ని యంత్రాంగాలతో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేసి ఇవాళ అక్కడ ఓట్లు రాబట్టుకున్నది. అయితే భవిష్యత్ కాలం కూడా అదే విధంగా రాబట్టుకుంటారనేది కూడా తప్పు. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల కోసం ఇవాళ రాష్ట్రం మొత్తం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికల గురించి అసలు క్యాబినెట్ మీటింగ్ అయితే కూడా దానికి ఊసేలేదు. క్యాబినెట్ మీటింగ్ కనీసం చర్చ లేదు. ఇవాళ మీరు గమనించండి, గతంలో కూడా ఇవాళ ఇట్లాంటి హామీలు ఏవైతే ఉన్నాయో అమలు కావని తెలిసి కూడా హామీలు ఇచ్చి ఇవాళ 47% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఇవాళ అదేవిధంగా రేవంత్ రెడ్డి మోసం చేయడం జరిగింది. మరి ఆ మోసం ఏదైతే ఉందో ఇవాళ స్థానిక సంస్థలో చాలా మంది ప్రజాప్రతినిధిగా కావాలని చెప్పేసి కోరుకున్న ఎవరైతే ఆశాలు ఉన్నారో అందరికీ మొండి చేసి చూపడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వం. ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఇవాళ మీరు గమనించి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో పోటీ ఉండే చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి అన్ని రకాలుగా ప్రాబ్లంకు గురి చేస్తారు కాబట్టి. భారతీయ జనతా పార్టీ కూడా స్థానిక సంస్థల్లో ఇవాళ జడ్పీ చైర్మన్లు, ఇవాళ మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ కూడా గెలిచే అవకాశం ఉంది. ఇవాళ అందుకు భాగంగానే ఇవాళ ఎన్నికలు కూడా ఈ రద్దు కావాలని చెప్పేసి ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ దానిలో కోట్ల కేసు ఏడిపియడము, అదేవిధంగా దాన్ని ఆపడం కూడా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం జరిగింది. అది అందరికి తెలిసే విషయమే. అది మహేందర్ రెడ్డి గారు, మీ పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి 2 రౌండ్లు మొత్తం కలిపి
17 ఓట్లు పోలయ్యాయి. తాజాగా అందుతున్న అర్లీ ట్రెండ్స్ ప్రకారం అయితే మరి ఏమాత్రం పట్టు నిలుపుకుంటున్నారో చూడాలి. మీరు లైన్లో ఉండండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వెంకట్ గారు లైన్లో ఉన్నారు. వెంకట్ గారు చెప్పండి, ఏంటి మీ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 1144 ఓట్ల ఆధిక్యంలో రెండో రౌండ్లో కూడా ముందంజలో కొనసాగుతున్నారు. ఏంటి గట్టి పోటీ, నెక్ టు నెక్ పోటీ ఇచ్చే అవకాశం ఉందంటారా బీఆర్ఎస్? సార్ గట్టి పోటీ ఏముండదు. ఎందుకంటే మీరు చూడండి సార్, ఇప్పుడు ఏదైతే సర్వేలో మాకు నెగిటివ్ గా ఉన్న డివిజన్ లో మాకు ఇప్పుడు పాజిటివ్ గా వస్తుంది. ఇంకా మాకు పాజిటివ్ గా ఉన్న డివిజన్ లో పరిస్థితి ఏంటనేది మీరే అంచనా వేయొచ్చు. సో ప్రధానంగా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజలను నమ్ముకొని ముందుకెళ్ళగలిగింది కాబట్టి ఈరోజు ఇది నిక్కచ్చిగా యథార్థంగా నిలబడగలిగింది. ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా ఎన్ని చేసినా కానీ నిలబడగలిగింది. బీజేపీ సార్, నా వాయిస్ మీకు క్లియర్ గా వినబడుతుందా? వెంకట్ గారు వినపడుతుంది, క్లియర్ గా కంటిన్యూ. సార్ బీజేపీ మొలతాడు గురించి, మతం గురించి, పెద్దమ్మ గుడి గురించి ఇలా రకరకాలుగా ఏది జూబ్లీస్ ప్రజలను మాయ చేసి మాయలో ముంచే ప్రయత్నం ఎన్ని చేసినా కూడా జూబ్లీస్ ప్రజలు చాలా విచక్షణతో ఈరోజు కేవలం 300 ఓట్లు సార్, 2 రౌండ్లు పరిమితం అయ్యేసరికి 300 ఓట్లు. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఇన్ కేసు ఒక 20,000 ఓట్లు పోలైనా కనీసం 1000 ఓట్లు దాటలేదు సార్. కనీసం డిపాజిట్లు రావాలన్నా కూడా కనీసం దగ్గర కూడా ఉండలేదు. అంటే మతం ప్రతి చోట కడుపు నింపదు, ఈ మొలతాడు రాజకీయాలు ప్రతి చోట పనికిరావు. ఏది అదేవిధంగా గుళ్ళ చుట్టూ రాజకీయాలు తిప్పడం కూడా కరెక్ట్ కాదని చెప్పి జూబ్లీస్ ప్రజలు అనుకున్నారు. ఇన్కేస్ సార్ పెద్దవారు స్టూడియోలో ఉన్నట్టున్నారు, లేకపోతే జూమ్లో ఉన్నట్టున్నారు. వారు ఏది గింజుకొని డిపాజిట్ల వరకు తీసుకొద్దామని అనుకున్నా కూడా జరగని పని. సోమాజిగూడ డివిజన్ అని ఏదో మెన్షన్ చేసే ప్రయత్నం చేసిరు. ఆ ఒక్క డివిజన్ లో పెరిగితే ఒక 100 ఓట్లు పెరుగుతాయేమో నాకు తెలిసి. ఆ 100 ఓట్లు పెరిగినా కూడా మొత్తం కలిపి 5,000 ఓట్లు కూడా దాటే పరిస్థితి బీజేపీకి లేదు. కాబట్టి ఇంకా యూసఫ్ కూడా కానీ, రేమత్ నగర్ కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఫెచ్ కావాల్సిన డివిజన్లు ఉన్నాయో ఆ ఇంకా రిజల్ట్ ఇక అక్కడైతే ఓట్ల ప్రవాహమే నడిచే ప్రయత్నం వస్తుంది. ఆ ప్రవాహంలో ఒకవైపు బీఆర్ఎస్ కొట్టుకుపోతే ఇంకొక వైపు బీజేపీ కొట్టుకుపోతుంది సార్. అంటే ఇంత కాన్ఫిడెంట్ గా మేము ఎందుకు చెప్తున్నాం అంటే, కాంగ్రెస్ పార్టీని అన్ని రకాలుగా బదనాం చేశారు సార్. రౌడీ షీటర్ అని ముద్ర వేసే ప్రయత్నం చేసిరు. ఒక బీటెక్ ఆర్కిటెక్ట్ చదివిన ఒక విద్యార్థిని, అంటే ఒక ఇంటలెక్చువల్ ని కూడా అట్లా ముద్ర వేసే ప్రయత్నం చేసిరు. సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తిని తీసుకుపోయి ఇంకో విధంగా ట్రీట్ చేసే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ చాలా ఫేక్ ప్రచారాలు దాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. బీజేపీకి సంబంధించిన ఏ పెద్ద నాయకులు అక్కడికి వచ్చినా కూడా ఎంతసేపటి కిషన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ అయినా ఏది సికింద్రాబాద్ లో జూబ్లీల్స్ ఉంది. సికింద్రాబాద్ లో ఉన్న జూబ్లీల్స్ కి కిషన్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా ఉన్నారు. కొత్తగా వెలగబెట్టింది ఏంటని దాని మీద ఎక్కడ వాళ్ళు మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మెట్రో ఫేజ్ 1 పనులు కానీ మిగతా విషయాలు కానీ ఎక్కడక్కడ చర్చకు రాలే. వాళ్ళు చర్చకు రానియకుండా చేసిరు. ఇదంతా జూబ్లీస్ ప్రజలు ఆలోచించబోరని అనుకోవడానికి అయితే లేదు సార్. ఆలోచించారు కాబట్టి వాళ్ళ విచక్షణతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏది పట్టం కట్టిరు. మీరు చూడండి, ఇప్పుడు నాకు తెలిసి ఒక 1500 ఓట్ల మెజార్టీ వరకు మేము రాగలిగినాం. ఇంకా అదే కంటిన్యూ అయితే సార్ 32 మీరే చదివిరు స్టార్టింగ్ లో 32 ఓట్ల మెజార్టీ నుంచి 1500 ఓట్ల మెజార్టీకి రాగలిగినాం. ఇంకా కొంచెం మా డివిజన్లకు వచ్చేసరికి అది 15,000 నుంచి 20,000 ఓట్ల మెజార్టీకి మేము రాబోతున్నాం సార్. ఇంకా నిజంగా చెప్పాలంటే మా అంచనాలు దాటి అభ్యర్థి గెలుపులోకి వెళ్లారంటే ప్రజలు ఎంత సైలెంట్ ఓటింగ్ తో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అర్థం చేసుకోవచ్చు. వెంకట్ గారు, దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం పోటీ చేయనంత స్థాయిలో తెలంగాణలో ఒక ఉప ఎన్నికల్లో వారం రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఒక అభ్యర్థి తరపున పోటీ చేశారు. మీరు ఏ స్థాయిలో మెజార్టీ ఆశిస్తున్నారు అనుకోవచ్చు సార్? ఇప్పుడు సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ పిసిసి అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఒక అభ్యర్థి నిలబడ్డాడంటే సార్ ఆటోమేటిక్ గా ఆ అభ్యర్థి పైన అధినాయకత్వం మీద ఆధారపడో లేకపోతే గుర్తు మీద ఆధారపడో తన సొంత చరిష్మా మీద ఆధారపడో ఈరోజు నిలబడతారు. అలా ఈరోజు మాగంటి సునీత గారి మీద జాలి పడేలా తెలంగాణ ప్రజలను చెప్పి కనీసం ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా ఫామ్ హౌస్ నుంచి అసలు బయటకు వచ్చి ప్రచారం చేయకుండా కేవలం ఏది వాళ్ళ కొడుకుని వాళ్ళ అల్లుడిని పంపించి ఏది మాగంటి సునీత ఎటుపోయినా మాకు సంబంధం లేదు, నేను ఫామ్ హౌస్ లో కూర్చొని అంత దిశానిర్దేశం చేసుకుంటూ కూర్చుంటా అని చెప్పి చేసే ప్రయత్నం చేశారు. ఎవరు ఓడగొట్టింది సార్ మాగంటి సునీతని? కేసీఆర్ గారే ఓడగొట్టింది కదా. కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఏది ప్రతిపక్ష నేతగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ ఏది అధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్ లో మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకోకుండా తొలి ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు కదా, ఏది వాపను బల్ప్ అనుకొని. మరి ఆ తొలి ముఖ్యమంత్రి వచ్చి
మాగంటి సునీత గారి తరఫున ప్రచారం చేసి ఏమైంది సార్? అలాంటి తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వ్యక్తులకి ఏది నమ్మించే వ్యక్తులని కడుపులో పెట్టుకొని చూసుకుంటది. కాబట్టి నవీన్ యాదవ్ గారికి గెలుపు ఈ రాష్ట్ర రాజకీయాలు ఒక కీలక మలుపని మేము అనుకున్నాం సార్. ఒక బీసీ బిడ్డను గెలిపించడం కోసం మేము ముందుకు వచ్చినాం. ఒక బీసీ బిడ్డను ఏది చట్టసభలో ఉంచాలని బీసీ నినాదాన్ని ఏ రకంగా మేము చూసుకున్నామో ఆ బీసీ నినాదాన్ని చట్టసభలో బలం చేకూర్చడం కోసం మేము ఈరోజు నవీన్ యాదవ్ గారి గెలుపులో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు. తప్పేముంది సార్? ఒక బీసీ బిడ్డను గెలిపించుకోవడంలో ముఖ్యమంత్రి రావడం తప్ప సార్? అందుకే రాగలిగినాం. 10 సార్లు కాదు సార్, 20 సార్లు వస్తాం. అది మా పార్టీ అభ్యర్థి మీద మాకున్న చిత్తశుద్ధి, మా పార్టీ పట్ల మాకున్న చిత్తశుద్ధి, మా పార్టీ పట్ల మాకున్న విధేయత. వాళ్ళని రమ్మని చెప్పండి సార్. ఈ రోజు కేవలం జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 10 సార్లు వచ్చి తిరిగిపోయారు కదా సార్ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు. ఈరోజు రాలేదు ఎందుకు మరి? ఎందుకు అట్లా గాలికి వదిలేసారంటే ఏది గెలుస్తాం అనుకున్నప్పుడే క్రెడిట్ ని కొట్టేద్దాం అనుకుంటున్నారు. ఓడితే మాత్రం ఆ క్రెడిట్ మాకు సంబంధం లేదని అనుకునే ప్రయత్నం చేస్తారు. అది బీజేపీ తొందరని సార్. మేము గెలిచినా ఓడినా ప్రచారం అయితే పక్కా చేస్తాం సార్. గెలుపోవటం మీద ప్రజాస్వామ్యంలో రాజకీయాలు నడవవు సార్. ప్రజల ఆశీస్సు మేరకు ప్రజా శ్రేయస్సు వరకు జరిగే ప్రక్రియ ఇది. అందుకోసమనే మీరు ప్రధానంగా ఒకటైతే అర్థం చేసుకోండి, ఈ రోజు 11-12 కల్లా మొత్తం తేలిపోతుంది. ఆ తేలిపోయినప్పుడు మాత్రం మీరు చూడండి సార్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అర్బన్ లో బీజేపీ పార్టీ ఏదో వాపన బల్పు అనుకుని మేము అర్బన్ లో ఉన్నాం అని అనుకుంటారు కదా. అర్బన్ లో ఈ రోజు డిపాజిట్లు కూడా కోల్పోతారు. కంటోన్మెంట్ లో ఓడిపోయారు. జూబ్లీస్ లో డిపాజిట్లు కోల్పోయారు. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ అది రూరల్ ఏది బెల్ట్ లో జరిగే ఎలక్షన్ సార్. అది ఎక్కువగా అక్కడ వాళ్ళకి ఏముండదు. ఏది జడ్పీ స్థానాలు కాదు సార్, ఎంపీటీసీలు కూడా గెలవరు వాళ్ళు, సర్పంచ్ కూడా గెలవరు. వాళ్ళ ద్వారా ఏం కాదు సార్. ఈది కాలది పీరు లేవది. వాళ్ళు ఏం చేయరు. కేవలం మత రాజకీయాలు మాత్రం చేయగలుగుతారు. ఆ వాట్సాప్ యూనివర్సిటీలో ఐటీ టెక్నాలజీ యూటిలైజ్ చేసుకుంటారు అంతే తప్ప వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఏమని ఉంటే శిలాఫలకాల్లో మా పైసలు ఉన్నాయి కదా అంటారు. ఏదో ఒక కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు జూబ్లీస్ ఎక్కడికి వెళ్ళినా శిలాఫలకాల మీద ఆయన పేరుంటే సరిపోదు సార్. దాంట్లో ఇది ఉండాలి, అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండాలి. మేము పలానా ఇది చేసినా అని చెప్పి తెలంగాణలో ఓట్లాడమని చెప్పండి సార్. రైట్. షేక్పేట సంబంధించినటువంటి 2 రౌండ్లో కూడా ఫలితాలు వచ్చాయి. నెక్ టు నెక్ ఉన్నాయి ఇద్దరి మధ్య, 2 పార్టీల మధ్య. ప్రధానంగా షేక్పేట ఎన్నికల ప్రచారంలో కూడా కేటీఆర్ కూడా ప్రధానంగా అక్కడ ప్రతి బహిరంగ సభలో షేక్పేటలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పించారు. షేక్పేటలో ఉన్నటువంటి గత 10 ఏళ్లలో దాదాపు 45 ఫ్లైఓవర్లు నిర్మించాం, అక్కడ ఉన్నటువంటి అండర్ పాస్లు కూడా నిర్మించామనేసి కూడా చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హామీలు అమలు చేయలేదనేసి కూడా ఈ అంశాలన్నింటినీ ఓటర్లు పరిగణలోకి తీసుకుంటారంటారా? అదే షేక్పేట ఎన్నికల ప్రచారంలో కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అక్కడ పెద్ద ఎత్తున 10 ఏళ్లలో డెవలప్మెంట్ చేశామనేసి కూడా కేటీఆర్ చెప్పారు. ఫ్లైఓవర్లు అయితేనేమి, అండర్ పాస్లు అయితేనేమి ఎక్కువ స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్లో నిర్మించామని చెప్తున్నారు. అట్లాంటివి ఏమైనా ప్రభావితం చేశాయంటారా ఓటర్లని? సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ సృష్టించి అభివృద్ధి చేయలేదు, అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. తెలంగాణ రాష్ట్రం అప్పటికే యవ్వనమైన రాష్ట్రం, పద్ధతి గల రాష్ట్రం, ఆర్థిక క్రమశిక్షణ గల రాష్ట్రం సార్. ఆ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆర్థికంగా అన్ని రకాలుగా ఆగం చేసి అభివృద్ధి చేశామని చెప్పుండొచ్చు. అభివృద్ధి అనేది, డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సార్. 2014లో ఉన్నప్పుడు ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ప్రతిదానికి కేసీఆర్ గారు లేకపోతే నరేంద్ర మోడీ గారు కారణం కాదు సార్. ఈ ప్రపంచీకరణలో భాగంగా ప్రతిదీ ముందుకెళ్తాం. ఆ డబ్బులు ఏది ఇప్పుడు మీరు చూడండి, 2014లో అదే హైదరాబాద్ లో జూబ్లీస్ లో ప్రజలకు రోడ్ ట్యాక్స్ ఒక 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు 5000 నుంచి 10,000 అయితే సార్. అంటే మన దగ్గర పైసలు కూడా అట్లా విధంగా వసూలు చేస్తారు కదా. సో దాన్ని చూపించి ఈ రోజు ఇది చేస్తామని కాదు సార్. అది కాదు సార్ అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే జీవన ప్రమాణాలను మార్చడం. ఈరోజు అర్బన్ లో కానీ రూరల్ లో కానీ వాళ్ళు చేసిన ఫ్లైఓవర్లను చూపించడం కాదు సార్. ఇంకా చాలా కావాల్సి ఉండే, చాలా చేయాల్సి ఉండే. కానీ అవన్నీ చేయకుండా ఉన్న కాడికి మొత్తం ఊడ్చిపెట్టుకొని అభివృద్ధి పేరుతో కింద విధ్వంసం చేసి దాన్ని ఆర్థికంగా దోపిడీ ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రజలకు తెలియదని అనుకోవడానికి అయితే అది లేదు సార్. అదేవిధంగా మీరు చూడండి, చాలా మంది జూబ్లీస్ ప్రజలు కూడా చాలా మంది మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, జూబ్లీస్ మీరు ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో ఏం చేశారని చాలా మంది మమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తుండే. కానీ 10 సంవత్సరాల కాల పరిమితిలో అప్పుడు టీడీపీలో గెలిచిన మాగంటి గోపినాథ్ గారు బీఆర్ఎస్ లో వెళ్ళిన తర్వాత అదే జూబ్లీస్కి ఏం చేశారు మొత్తం 10 సంవత్సరాల కాల పరిమితిలో మేము అడిగినప్పుడు దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కేవలం ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలోనే ఏదైనా చేద్దామనుకున్నా కూడా అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాగంటి గోపినాథ్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి డెవలప్మెంట్ నిధులు అడిగిన సందర్భాలు లేవు. ఇంకా సంక్షేమ పథకాలు అయితే ఆటోమేటిక్గా అది ఎట్లా పోతాయి సార్. దానికి ప్రధానంగా ఈ ఎమ్మెల్యే ఉండాలి, ఆ ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం లేదు. అంటే మీరు చూడండి, వీళ్ళు కొంతమంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు, ఆ కౌశిక్ రెడ్డి కానీ ఈ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ తెలంగాణలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా, ఎక్కడ కాంట్రవర్సీ జరిగినా అక్కడ పోయి ఏలు పెట్టడం,
దాంట్లో ఏలు పెట్టి కాంట్రవర్సీ చేసి రాజకీయంగా ఏదో ప్రయత్నం పొందడం మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, ముఖ్యమంత్రి గారిని కలవాలి, ముఖ్యమంత్రి గారిని కలవాలి, ఫలాని ప్రాజెక్టు మీద మేము పైసలు అడగాలి, ఫలాని ప్రాజెక్టు తీయాలి, ఫలాని ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మార్చాలని చెప్పి ఏ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి విన్నవించుకునే సందర్భాలు లేవు. అయినా సరే మేము ఇద్దామనుకున్నా కూడా దాన్ని వాళ్ళు ప్రాపర్ వేలో గ్రౌండ్లో డెవలప్ ఇంప్లిమెంట్ చేసే సందర్భాలు లేరు. కాబట్టి మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న ఒక నికృష్టమైన సంస్కృతి ఇదే సార్. దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది కేసీఆర్ గారు. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే సార్, ఈ రోజు జూబ్లీస్ ప్రజలకు మేము ఇప్పుడు రాబోయే 2 సంవత్సరాల కాల పరిమితిలో తెలంగాణ రాష్ట్రంలో ది బెస్ట్ కాన్ఫిడెన్స్ గా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఒకవైపు ఎలైట్ పీపుల్, ఇంకోవైపు బస్తీలో ఉన్న ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాల్లో మార్పులు జరుగుతాయి, వాళ్ళ విద్యా వ్యవస్థలో మార్పులు జరుగుతాయి. అదేవిధంగా జూబ్లీస్ అంటే ఒక మోడల్ కాన్ఫిడెన్స్ గా దాన్ని మార్చే ప్రయత్నం చేసినాం. ఇన్ని రోజులు దాన్ని అడ్డుకున్నారు సార్. మేము చేయడానికి మాకు ఏముంటుంది సార్? ఇప్పుడు మేము పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాం, మేము గౌరవ పొంగులేటి శ్రీనివాస్ గారి నియోజకవర్గంలో ఉన్నాం. కొన్ని వందల కోట్ల నిధులు ఇక్కడ ఈ రోజు వస్తున్నాయి, సైలెంట్ నిధులు వస్తున్నాయి సార్. వచ్చిన నిధులను ఏది బస్ స్టాండ్ దగ్గర హోర్డింగ్ లోనో లేకపోతే బయటనో ప్రచారం మేము చేసుకుంటలేము సార్. మా దగ్గర ప్రచారం తక్కువ ఉంటుంది. వైట్ వెంకట్ గారు, వైట్ ఏమాత్రం ప్రభావితం చూపిస్తాయో చూడాలి. మరి జూబ్లీ హిల్స్ లో మీ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. మీరు లైవ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు మోహన్ స్పెషల్ స్పోక్స్ పర్సన్ లైవ్ లో జాయిన్ అవుతారు. ఇక జాయిన్ అయ్యారు. మోహన్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. రైట్, మీరు అలాగే లైన్ లో ఉండండి. మనకు బీజేపీ మహేందర్ రెడ్డి గారు లైవ్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మహేందర్ రెడ్డి గారు, ఏంటి బీహార్ కు సంబంధించినటువంటి ఎన్డీఏ పార్టీ విజయ దుందుంబి మోగిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ 122ను దాటి 152 స్థానాల్లో అత్యధిక స్థాయిలో దూసుకెళ్తుంది. ఇది మహాగఠబంధన్ మీకు పోటీనే కాదంటారా? వాస్తవం ఏంటంటే బీహార్ లో గతం నుంచి నితీష్ కుమార్ వారి యొక్క పరిపాలన కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ఇవాళ తెలంగాణ ఒకటి మినాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తుందో మనందరం గమనిస్తా ఉన్నాం. ఇవాళ నార్త్ లో ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎదుర్కొనే శక్తి ఏ పార్టీ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఇవాళ మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదిగే ఇవాళ ఏకచక్రాధిపత్యం వహించే స్థితికి వచ్చేసింది. ఎందుకంటే ఇవాళ దేశం ముందడుగు వేయాలంటే ఇవాళ మోడీ గారితో సాధ్యం అని చెప్పేసి ఇవాళ దాదాపు ప్రజలకు కూడా అనేక రకాలుగా, అంటే ఏ ఒక్క రంగాన్ని విస్మరించకుండా, అది మన వ్యవసాయ రంగం కానీ, లేకపోతే పారిశ్రామిక రంగం కానీ, అయితే విద్యారంగం కానీ, లేకపోతే అన్ని రకాల వర్గాలకి ఇవాళ అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మీరు గమనించండి, ఇవాళ అనేక రకాలుగా ఇవాళ రైతులు కూడా ఇవాళ అక్కడ బీహార్ లో కూడా చాలా మంది రైతులు కూడా భారతీయ జనతా పార్టీ ముగ్గు చూపడం జరిగింది. బీహార్ లో మైనార్టీలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ఇవాళ ముగ్గు చూపడం జరిగింది. త్రిపుల్ తలకు రద్దే కానీ, అదేవిధంగా చాలా విషయాల్లో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఇవాళ ప్రభుత్వం అందిస్తుంది. భారతీయ జనతా పార్టీతో ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న దిశలో ఇవాళ బీహార్ ప్రజలందరూ కూడా బీజేపీ ఎన్డీఏ వైపు ముగ్గు చూపడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎన్డీఏ ఏదైతే ఉందో ఆ బీహార్ లో ఏ విధంగా నాయకత్వం వహించిందో అదేవిధంగా గతంలో మిగతా రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ నాయకత్వం వహించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాళ జనసేన టీడీపీలో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో సౌత్ రాష్ట్రాలైన కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, అదేవిధంగా తెలంగాణ కానీ ఈ రాష్ట్రంలో పాగా వేయడానికి కూడా అనేక రకాలుగా ఇవాళ సమ్మతం అవుతుంది భారతీయ జనతా పార్టీ. ఈ సౌత్ రాష్ట్రాల్లో మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఇంకా అధికారం రాలేకపోతుంది. కర్ణాటక కూడా గతంలో అధికారం రావడం జరిగింది. ఒక తమిళనాడు, తెలంగాణ, కేరళ ఉన్న ఈ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా పెరిగింది. గతంలో ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడున్న ఓటు బ్యాంకు మీరు వ్యత్యాసం చూడండి, చాలా ఓటు బ్యాంక్ పెరిగింది. వాళ్ళ తెలంగాణ కూడా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 3 ఎమ్మెల్సీలు, అదేవిధంగా 2 రాజ్యసభ సభ్యులు జరిగింది. ఈ అంటే ఒకప్పుడు పార్టీ వేరు, ఇప్పుడున్న పార్టీ వేరు. ఇప్పుడున్న పార్టీ ఏదైతే ఉందో ఇవాళ ప్రజలకు సమస్యలను అన్ని రకాలుగా అవగాహన చేసుకొని ప్రజలకు ఏ విధంగా అయితే మనం దోహదపడతామో అదే విధంగా దానికి సంబంధించిన ఒక ఇవాళ సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాలు కూడా ఇవాళ ఇన్ని అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయంటే, ఇంత అభివృద్ధి జరుగుతుందంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే, ఇవాళ గ్రామాలు కానీ పట్టణాలు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే ఇవాళ అభివృద్ధి చెందుతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ₹1 కూడా నిధులు లేవని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరీ చెప్పడం జరిగింది. అంటే అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకునే పరిస్థితి, చెప్పులు ఎత్తుకపోతారని చెప్పేసి అనుకుంటున్నారు. దివాలా తీసింది, ఇవాళ ఏం రూపాయి లేదు అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. ఆ రకంగా చెప్పినాక ఇక రాష్ట్రంలో ఇవాళ గమనించండి, ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. ఇవాళ అదేవిధంగా మహిళలకు 2,500 నుంచి 2,500 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఆసరా పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వలేదు. అదేవిధంగా
స్కూల్ అమ్మాయిలకు కానీ విద్యార్థులకు అనేక రకాల సంక్షేమ పథకాలు 50 పేరు అనేక సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పారు. కుల బంగారం అని చెప్పేసి అన్నారు. అన్ని పథకాలు కూడా ఇవాళ మరుగున పట్టేశారు. ఒక కనబడుతుంది ఏది కనబడుతుంది అంటే ఒక బస్ ఫ్రీ అనేది ఒకటి మాత్రమే మనకు కనబడుతూ ఉన్నది. ఆ బస్ ఫ్రీలో కూడా మనం చాలా మందికి వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఎందుకు ఫ్రీ పెట్టారని చెప్పేసి కూడా ప్రజలు ఇవాళ వ్యతిరేకిస్తున్నారు. ఫ్రీ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుగుతా ఉన్నాయి. ఇవాళ లేడీస్ కూడా ఇవాళ ఫ్రీ బస్సు పెట్టడంతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ బస్సు ఫ్రీ పెట్టండి, ఎవరికి పెట్టాలి? ఇవాళ గ్రామీణ స్థాయిలో ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో, మహిళా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఫ్రీ పెడితే ఇబ్బంది లేదు. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఫ్రీ పెడితే ఇబ్బంది లేదు. ఇవాళ అట్లాంటి కాకుండా ఐటీ అంటే లక్షలు ఐటీ కట్టే వాళ్ళకు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఇవాళ ఫ్రీ బస్ ఇచ్చేసి ఇవాళ రాష్ట్రాన్ని దివాలా చేయడానికి ముఖ్య కారకులైన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్. అదేవిధంగా ఇంకా రాష్ట్రం ఇంకా వీళ్ళు ఏమంటారంటే మేము ఇప్పుడే కదా వచ్చాము, ఇంకా అన్ని పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఏ విధంగా అమలు చేస్తారు క్లారిటీ ఇవ్వాలి. వ్యవస్థ పేరు మీద అన్ని పథకాలు ఏ విధంగా అమలు చేస్తారు మీరు గమనించారు. ప్రభుత్వం ఇవాళ ఆర్టీసీకి దాదాపు 1000 కోట్లు పెండింగ్ ఉంది. ఆ డబ్బులు ఎప్పుడు సరే ఆర్టీసీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా ఇతర డబ్బులు రావట్లేదు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏవైతే బెనిఫిట్స్ అన్ని కూడా బాగా డబ్బులు లేక అంటే వాళ్ళు రిటైర్మెంట్ అంటే కూడా వాళ్ళకు రాలేదు. వాళ్ళ డబ్బులు గతంలో గ్యాస్ ప్రభుత్వం సుమారు 6 లక్షల కోట్ల ఏదైతే అప్లై చేస్తే ఇవాళ బిల్లు వచ్చి అంతకన్నా ఎక్కువ డబ్బులు ప్రజల రూపంగా ట్యాక్సులు వచ్చే. మహేందర్ రెడ్డి గారు మీరు అలాగే లైవ్ లో ఉండండి. బీహార్ లో